గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. విద్యార్థులకు నమస్కారం. ఇవాళ నేను క్రితం సంవత్సరం మార్చ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి టెస్ట్ పేపర్ తీసుకుని అందులోని కొన్ని ప్రశ్నలకి సమాధానాల్ని రాబడతాను. క్రితం పాఠంలో మనం ట్రిగ్నామెట్రీలో ఒక ప్రశ్న వరకు సమాధానాల్ని రాబట్టాము. అది 9వ ప్రశ్న అనుకుంటా. ఈ క్రితం పాఠంలో ఈ ప్రశ్న వరకు మనం సమాధానాల్ని రాబట్టాం. ఇప్పుడు 10వ ప్రశ్న చూద్దాం. త్రిభుజం ఏబిసిలో డిఈ బీసీకి సమాంతరం. త్రిభుజం ఏబిసిలో డిఈ బీసీకి సమాంతరం. ఏడి x-2, డిబి 5, ఏఈ 2x-1, ఈసీ 2x+5 అయినచో x విలువను కనుగొనము. ఇక్కడ ఒక త్రిభుజం ఏబిసి ఇచ్చారు. ఇందులో ఈ డిఈ అనేది బీసీకి భుజం బీసీకి సమాంతరంగా ఉన్నటువంటి ఒక రేఖాఖండం. డి ఏమో భుజం ఏబి మీద ఉంది, ఈ ఏమో భుజం ఎస్సి మీద ఉంది. ఇక్కడ ఈ రేఖాఖండం ఏడి, రేఖాఖండం డిబి, రేఖాఖండం ఏఈ, రేఖాఖండం ఈసి వీటి పొడవుల్ని ఎక్స్లో ఇచ్చారు. ఇది ఒకటి స్థిరాంకం. సో వీటి పొడవుల్ని ఇచ్చారు, మనల్ని ఎక్స్ విలువను రాబట్టమన్నారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తాం. త్రిభుజం ఏడిఈ, త్రిభుజం ఏబిసిలు స్వరూపాలు అవుతాయి. ఎందుకు అవుతాయి? డిఈ బీసీకి సమాంతరం గనక ఈ కోణం యాంగిల్ డి, యాంగిల్ బి ఇవి కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. అవి సమానం కూడా అవుతాయి. ఎందుకు? ఇది తిర్యక్ రేఖ. ఏబి అనేది తిర్యక్ రేఖ. ఇవి రెండు సమాంతర రేఖలు. అందువల్ల ఇవి రెండు కరస్పాండింగ్ యాంగిల్స్. అందువల్ల అవి రెండు సమానం అవుతాయి. అలాగే యాంగిల్ ఏ అనేటువంటిది త్రిభుజం ఏడిసి, ఏడిఈ, త్రిభుజం ఏబిసిలలో ఉమ్మడి కోణం. యాంగిల్ ఏ ఉమ్మడి కోణం. అందువల్ల ఈ ఉమ్మడి కోణం సమానం. తర్వాత ఈ యాంగిల్ డి, యాంగిల్ బికి సమానం. అందువల్ల ఈ రెండు త్రిభుజాల్లోనూ 3 కోణాలు సమానం అవుతాయి. ఆ విధంగా ట్రిపుల్ ఏ యాక్సియం ప్రకారం త్రిభుజం ఏడిఈ త్రిభుజం ఏబిసికి స్వరూపం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ప్రకారం ఈ ఈ డి ఏదైతే ఉందో అది ఈ భుజం ఏబిని, ఏసీల్ని సమాన నిష్పత్తిలో ఖండిస్తుంది. అంటే ఏడి బై డిబి విల్ బి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ అవుతుంది అనమాట. ఎందుకు? ఇవి రెండు స్వరూప త్రిభుజాలు అయ్యాయి, ఏడిఈ, ఏబిసి. అప్పుడు ఈ భుజానికి సమాంతరంగా ఏ రేఖాఖండం అయితే ఉందో అది ఈ మిగతా రెండు భుజాల్ని సమాన నిష్పత్తుల్లో అది విభజిస్తుంది. అందువల్ల x-2/5 విల్ బి ఈక్వల్ టు 2-1 అక్కడి నుంచి ఎక్స్ పదాల్లో ఒక ద్విపద సమీకరణం వస్తుంది, ద్విఘాత సమీకరణం వస్తుంది. దాన్ని సాల్వ్ చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని మనం సాధిస్తే ఎక్స్ విలువలు వస్తాయి. ఇది విపులంగా చూద్దాం. సో మనకేమిచ్చారు? మనకి ఏబిసి త్రిభుజం ఇచ్చారు. తర్వాత డిఈ అనేది బీసీకి సమాంతరం. ఏబిసి ఒక త్రిభుజం. డిఈ రేఖాఖండం డిఈ బీసీకి సమాంతరం. రేఖాఖండం బీసీకి సమాంతరం. ఓకే. తర్వాత త్రిభుజాలు ఏడిఈ ఏబిసిని పోలుద్దాం. అంతేకాకుండా ఇంకా ఏమిచ్చారు? దత్తాంశం. ఇదంతా దత్తాంశం ఇక్కడి నుంచి మొదలు. ఇంకా ఏమిచ్చారు? ఇక్కడ ఈ 4 రేఖాఖండాలు ఏడి, డిబి, ఏఈ, ఈసీలు ఇచ్చారు. వాటి విలువలను రాద్దాం. AD is equal to x minus 2,
డిబి ఇస్ ఈక్వల్ టు 5, ఏఈ ఇస్ ఈక్వల్ టు 2x మైనస్ 1, తర్వాత ఈసి ఇస్ ఈక్వల్ టు 2x ప్లస్ 5. ఓకే, ఏడి రేఖాఖండం, డిబి రేఖాఖండం, ఏఈ రేఖాఖండం, ఈసి రేఖాఖండం, వీటి పొడవులు ఇచ్చారు ఎక్స్ పదాల్లో. ఇది ఒకటి స్థిరాంకం, మిగతా మూడిటి విలువలు ఎక్స్ పదాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు త్రిభుజాలు స్వరూపాలని చెప్తాం. త్రిభుజం ఏడిఈ is similar to triangle ABC. Triangle ABC. ABC. Why? Why? Because ఎందుకంటే యాంగిల్ ఏ ఇది ఉమ్మడి కోణం. యాంగిల్ ఏ ఏడిఈ త్రిభుజంలో ఉంది, ఏబిసి త్రిభుజంలో కూడా ఉంది, అది ఉమ్మడి కోణం. తర్వాత ఈ రెండు కోణాలు, ఓకే, ఈ రెండు కోణాలు కరస్పాండింగ్ యాంగిల్స్. యాంగిల్ డి ఇస్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఎందుకు? సిన్స్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బిసి అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్. తెలుగులో ఏమంటారు నాకు ఇంకా నేను ఎగ్జాక్ట్గా తెలియదు. కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకే, ఇలా పోల్చినప్పుడు దీనికి ఇది జతకట్టే యాంగిల్ అనమాట, జత కోణం అనొచ్చు. కరస్పాండింగ్ యాంగిల్స్ ఒక అనురూప కోణాలు అనమాట, అనురూప కోణాలు అనుకోవచ్చు. ఈ రెండు అనురూప కోణాలు ఎందుకు? ఎందుకంటే ఈ రెండునేమో సమాంతర రేఖలు, ఇదేమో తిర్యక్ రేఖ. ఏడిబి అనేది తిర్యక్ రేఖ. అందువల్ల ఈ తిర్యక్ రేఖ ఈ సమాంతర రేఖలతో ఈ రెండు కోణాలను ఏర్పరుస్తుంది. ఈ రెండింటిని అనురూప కోణాలు ఉంటారు. ఇవి రెండు సమానం అవ్వాలి. ఎందుకు? ఇవి రెండు సమాంతరం కనుక. ఓకే, తర్వాత ఇప్పుడు ఏమైంది? ఈ రెండు త్రిభుజాల్లోనూ రెండు జతల కోణాలు సమానం. ఇది ఒక జత కోణం, ఇది ఒక జత కోణం. యాంగిల్ ఈఏడి యాంగిల్ సిఏబి అనమాట, యాంగిల్ ఏ అంటే. సో ఆ విధంగా రెండు జతల కోణాలు సమానం కనుక మూడో జత కూడా సమానం అయిపోతుంది. ఎందుకు? ఇవి త్రిభుజంలో కోణాలు మొత్తం 180 డిగ్రీలు. అందువల్ల ఈ రెండు జతల కోణాల సమానత్వం మూడు జతల కోణాల సమానత్వాన్ని కూడా ఇస్తుంది. ఈ కోణాలు సమానం అవుతుంది. అందువల్ల మనం ట్రిపుల్ ఏ యాక్సియం ని వాడచ్చు. ట్రిపుల్ ఏ యాక్సియం ప్రకారం ఏమవుతుంది? ఇది వస్తుంది. ట్రయాంగిల్ ఏడిఈ is similar to triangle ABC. ఓకే, ఈ రెండు జతల కోణాల సమానత్వం ట్రిపుల్ ఏ యాక్సియం ద్వారా మనకి ఈ రెండు త్రిభుజాల సమానత్వాన్ని స్వరూపాన్ని ఇస్తుంది. తర్వాత ఏమిటి? ఇప్పుడు ఇక్కడ అనురూప భుజాల్ని మనం పోలుద్దాం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏం చెప్తుంది? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఇంప్లాయిస్ దట్ AD by DB is equal to AE by AC. ఓకే, రెండు అనురూప త్రిభుజాలు ఉంటే వాటిలోని అనురూప భుజాలు నిష్పత్తిలో ఉంటాయి, సమాన నిష్పత్తిలో ఉంటాయి. లేకపోతే ఇక్కడ డిఏ అనేటువంటిది బీసీకి సమాంతరంగా ఉంది. అప్పుడు డిఈ ఏబిల్ని ఏసీల్ని సమాన నిష్పత్తిలో విభజిస్తుంది. అంటే ఏడి బై డిబి విల్ బి ఈక్వల్ టు ఏఈ బై ఏసీ వస్తుంది. ఓకే, వీటిలో ఇప్పుడు ఏడి డిబి విలువల్ని ఏఈసి విలువల్ని ఎక్స్ లో ప్రతిక్షేపిద్దాం. సో దత్తాంశం ఏమిస్తుంది? దత్తాంశం నుండి ఏడి బదులు x-2 రాయండి బై 5, డిబి అంటే 5 ఇస్ ఈక్వల్ టు ఏ బదులు 2x-1 రాయాలి, ఏసీ బదులు 2x + 5 రాయాలి. 2x + 5, పీసీ అంటే 2x + 5. ఇప్పుడు అడ్డగుణకారం చేయాలి. ఇక్కడ నుంచి అడ్డగుణకారం చేస్తే ఏమొస్తుంది? x-2 into 2x + 5 is equal to 2x - 1 into 5.
2x minus 1 into 5. ఓకే రైట్. ఈ లవం ఇంటూ హారం ఈజ్ ఈక్వల్ టు ఈ లవం ఇంటూ ఈ హారం అడ్డగుణకారం చేస్తాను. ఇప్పుడు దీన్ని విస్తరిస్తే మనకి ఒక ద్విఘాత సమీకరణం వస్తుంది. 2x² minus 4x plus 5x means plus x minus 10. Minus 2 into 5 అంటే minus 10 is equal to 10x minus 5. Okay, x into 2x 2x square minus 2 into 2x అంటే minus 4x plus 5 into x into plus 5x ఏమవుతుంది? ప్లస్ ఎక్స్ అవుతుంది. మైనస్ 4x ప్లస్ 5x is ప్లస్ ఎక్స్. మైనస్ 2 into 5 అంటే మైనస్ 10 is equal to 2x into 5 into 10x minus 5 అవుతుంది. వీటిని కూడా ఎడం పక్కకి తీసుకొస్తే ఇక్కడ నుంచి ఏమొస్తుంది? 2x² ఇక్కడ మైనస్ 9x అవుతుంది. ప్లస్ 10x అవతలకి వస్తే మైనస్ 10x అవుతుంది, ప్లస్ x ఉంది, మైనస్ 9x అవుతుంది. మైనస్ 10 ప్లస్ 5 అంటే మైనస్ 5 అవుతుంది. 0. ఇప్పుడు 2 into మైనస్ 5 అంటే మైనస్ 10. 2 into 5 is minus 10. This can be written as minus 10 into 1. Okay. C into A అంటే 2 into minus 5 అది మైనస్ 10. మైనస్ 10 ఏమన్నా రాయొచ్చు? మైనస్ 10 ఇంటూ 1 రాయొచ్చు. మైనస్ 10 ప్లస్ 1 అంటే మైనస్ 9 అవుతుంది. అందువల్ల దీన్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఎట్లాగా? 2x² మైనస్ 10x ప్లస్ x మైనస్ 5 ఈక్వల్ టు 0. ఈ మైనస్ 9xని మైనస్ 10x ప్లస్ x గా రాశాను. సో ఇక్కడ నుంచి 2xని కామన్ తీయచ్చు. 2x ఇంటూ x మైనస్ 5 ఇక్కడ ప్లస్ 1 కామన్ తీయాలి. x మైనస్ 5 కావాలి, 1 తీస్తే x మైనస్ 5 వస్తుంది. ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిలోంచి x మైనస్ 5 కామన్. x మైనస్ 5 తీసుకొస్తే ఇక్కడ 2x మిగులుతుంది ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఏమొస్తుంది? x మైనస్ 5 అయినా 0 కావాలి అంటే x ఈక్వల్ టు 5 లేక 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు మైనస్ అర. 2x ఈజ్ మైనస్ 1 అంటే x ఈక్వల్ టు మైనస్ అర. ఓకే. సో ఈ రెండు x విలువలు మనకిచ్చిన తత్వాంశాన్ని తృప్తిపరుస్తాయి. కానీ ఇక్కడ ఏమిటి? ఇక్కడ 2x ప్లస్ 5 x మైనస్ 2 x మైనస్ 2 ధనాత్మకం అవ్వాలి. అది ఏడి అది ఇక్కడేమో d5 అనేది ధనాత్మకమైంది, ఇది కూడా ధనాత్మకం అవ్వాలి. ఎందుకు? పొడవు గనక. అంటే x 2 కన్నా ఎక్కువ అవ్వాలి. అంటే అక్కడ నుంచి ఏమొస్తుంది? x మైనస్ హాఫ్ తీసుకోకూడదు. ఓకే, అదనమాట. సో మనకేమొస్తుంది? x minus 2 is greater than 0. అంటే x minus 2 AD equal to x minus 2 is positive, implies x is greater than 2. అందువల్ల ఇదే తీసుకోవాలి. Therefore x equal to 5 సరైన జవాబు. అంటే x equal to మైనస్ ఆఫ్ తీసుకోకూడదు. సో ఆ విధంగా మనం ఈ ప్రశ్నకి జవాబుని కనుక్కున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తాం? మనకి ఒక త్రిభుజం ఇచ్చారు ఏబిసి. ఆ త్రిభుజంలో డి అనేది ఒక భుజం మీద బిందువు, ఈ అనేది మరొక భుజం మీద బిందువు. అప్పుడు ఈ డి రేఖ ఈ భుజం బీసీకి సమాంతరంగా ఉంటుంది. అప్పుడు అంతేకాకుండా మనకి ఏడి, డిబి, ఏఈ, ఈసీల పొడవులు ఇచ్చారు ఎక్స్ పదాల్లో. ఇది స్థిరాంకమైంది. మొత్తానికి ఎక్స్ పదాలు ఇచ్చారనమాట. అప్పుడు ఎక్స్ అని కనుక్కోమన్నారు. ఇక్కడ ఇవి రెండు సమాంతరం గనక ఇవేమో అనురూప కోణాలు అవుతాయి. ఇవేమో రెండు సమాంతరం గనక ఇది తిర్యగ్రేఖ గనక ఈ అనురూప కోణాలు సమానం అవుతాయి. అంతేకాకుండా ఈ రెండు త్రిభుజాల్లో ఏడిఈ, ఏబిసిలలో ఈ కోణం ముమ్మడి కోణం, అది సమానం. ఆ విధంగా ఈ మూడో జత కోణాలు కూడా సమానం అవుతాయి. అందువల్ల ఈ రెండు త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అవుతాయి, సిమిలర్ అవుతాయి. అప్పుడు ఈ డిఈ అనేది ఈ రెండు భుజాల్ని సమాన నిష్పత్తిలో విభజిస్తుంది. ఓకే, అందువల్ల మీకేముంది? x minus 2/5 is equal to 2x minus 1/2x plus 5 అన్నమాట. ఇక్కడ నుంచి ఒక ద్విఘాత సమీకరణం వస్తుంది. అడ్డగుణకారం చేస్తే ద్విఘాత సమీకరణం వస్తుంది. దానిని సాధించాలి. సాధిస్తే
అప్పుడు మీకు ఎక్స్ ఈక్వల్ టు 5 లేక ఎక్స్ ఈక్వల్ టు -6 వస్తుంది. ఏడి పొడవు x-2 కనుక ఎక్స్ 2 కన్నా ఎక్కువ ఇది ధనాత్మకం అంటే ఎక్స్ 2 కన్నా ఎక్కువ అనమాట. అందువల్ల ఇది తీసుకోవాలి, ఎక్స్ ఈక్వల్ టు 5 తీసుకోవాలి, ఎక్స్ ఈక్వల్ టు -6 తీసుకోకూడదు. ఆ విధంగా మనం ఈ ప్రశ్న సమాధానాన్ని రాబట్టాం. ఆ, ఇప్పుడు తర్వాతది చూద్దాం. 11 అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తమును కనుగొన సూత్రమును వ్రాసి అందులోని పదమును వివరింపము. అంక శ్రేణిలోని మొదటి n పదాల మొత్తాన్ని కనుగొనే సూత్రం రాయాలి, అందులోని పదాలను వివరించాలి. 11 11వ ప్రశ్న ప్రశ్న 11 అంక శ్రేణి. అంక శ్రేణి అంటే ఏమిటి? దాంట్లో మొదటి పదం ఉంటుంది, దాన్ని ఏ అంటాం, పదాంతరం డి అనుకుంటాం. అప్పుడు రెండో పదం ఏమవుతుంది, దీన్ని డి కలిపితే వస్తుంది అనమాట. ఒక అంక శ్రేణి అంటే దానికి తొలి పదం ఉంటుంది, దానికి తొలి పదం ఉంటుంది, దాన్ని T1 అంటాం, టీ సఫిక్స్ 1 అనమాట. కొన్ని చోట్ల A1 అని కూడా రాస్తారు. తర్వాత పదాంతరం డి అనేది పదాంతరం. ఓకే, పదాంతరం, సామాన్య భేదం అట్లా అంటారు పదాంతరం. ఓకే, దీని అర్థం Tn-Tn-1 అంటే ఎన్నో పదంలోంచి దాని ముందు పదం n-1 పదాన్ని తీసేసేయాలి, ఒక పదంలోంచి దాని పూర్వ పదాన్ని తీసేసేయాలి అనమాట. అప్పుడు పదాంతరం వస్తుంది. అంకశ్రేణిలో ఈ పదాంతరాలు, వరుస పదాంతరాలు ఏవైతే ఉన్నాయో అన్ని సమానం అవ్వాలి, అప్పుడే దాన్ని అంకశ్రేణి అంటాం. ఓకే, ఆ, అందువల్ల ఈ మొదటి పదం ఏ అనుకుంటే రెండో పదం ఏమవుతుంది, A+D అవుతుంది, మూడో పదం ఏమవుతుంది, A+2D, దీనికి మళ్ళీ D కలపాలి, అలా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎన్నో పదం ఏమవుతుంది, A+n-1 ఇంటూ డి అవుతుంది. ఇది ఎన్నో పదం, A+n-1 ఇంటూ డి, A+n-1 ఇంటూ డి అవుతుంది. ఇది ఎన్నవ పదం, ఎన్నవ పదం. ఇది ఒకటో పదం అనమాట, ఇదేమో రెండవ పదం అనమాట, ఇదేమో మూడవ పదం అనమాట. ఓకే, సో సో ఇక్కడ 2 ఉంటే ఇక్కడ డి గుణకం 2 కన్నా ఒకటి తక్కువ, 3 ఉంటే ఈ డి గుణకం 3 కన్నా ఒకటి తక్కువ 2. దీన్ని ఏ విధంగా మీరు చూడొచ్చు, ఏ అంటే A+0D అనమాట. ఇక్కడ ఈ సఫిక్స్ ఒకటి ఉంది, దానికన్నా ఒకటి తక్కువ అంటే 0. డీని 0తో గుడిస్తే 0 వస్తుంది, 0 ఏ కలిపితే ఏ వస్తుంది. ఆ విధంగా దీనికి సామాన్య పదం ఏమవుతుంది, ఏకి సఫిక్స్ ఎన్ అయితే డీని ఎన్ కన్నా ఒకటి తక్కువ n-1తో గుణించి ఏకి కలుపుతున్నాం అన్నాడు, అప్పుడు మీకు సామాన్య పదం, జనరల్ టర్మ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వాడు ఏమన్నాడు, మొదటి n పదాల మొత్తము అంటే దాన్ని ఎస్ ఎంతో సూచిస్తాం. దీనికి అర్థం సిగ్మా టీకే వేర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 to n అంటే ఒకటో పదం. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే కేకి 1 నుంచి n వరకు వరుసగా సహసంఖ్యల విలువలు ఇవ్వాలి. T1 అవుతుంది, తర్వాత 2 అవుతుంది, కేకి తర్వాత వాల్యూ 2 అవుతుంది, తర్వాత వాల్యూ 3 అవుతుంది. సో ఇలా కేకి విలువలు ఇస్తూ ఉండాలి. ఆఖరి విలువ కేకి n అవుతుంది. సో n అయినప్పుడు కే ఎంత అవుతుంది, Tn అవుతుంది. ఈ ఈ n పదాలని అంటే కే n విలువలు తీసుకుంటుంది. 1 నుంచి n వరకు ఉండే విలువలు ఏమిటి, n కూడా కలుపు అది తీసుకోవాలి. అందువల్ల 1 నుంచి n వరకు ఉండే పూర్ణ సంఖ్యలు ఎన్ని, n 1 2 3 up to n, ఇవి n విలువలు. ఈ n విలువలకి అనుగుణంగా n పదాలు వస్తాయి. ఆ n పదాలని అంక శ్రేణిలోవి వాటిని కలపాలి, వాటిని కలిపిగా వచ్చే వాటిని n పదాల మొత్తం. దీన్నే మొదటి n పదాల మొత్తం అంటారు. అంటే మొదటి అంటే ఈ మొదటి పదంలోంచి లెక్క పెట్టడం మొదలు పెడతాం. ఈ కుడి పక్కకు ఉన్నాయి మొదటి పదం, రెండో పదం, ఈ ఈ మొదటి పదానికి కుడి పక్క ఉంది, ఈ మూడో పదం మొదటి పదానికి ఎడం, ఈ రెండో పదానికి కుడి పక్క ఉంది. ఆ విధంగా అనమాట ఈ ఈ శ్రేణిలో అనమాట. ఆ విధంగా ఇది ఎన్నో పదం, ఈ ఈ మొదటి n పదాల మొత్తము అన్నమాట ఇది. ఓకే, సో దీనికి దీనికి ఒక సూత్రం ఉంది, ఈ అంక శ్రేణి నుంచి రాబట్టచ్చు. అది ఏమవుతుందంటే n/2 ఇంటూ ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఓకే,
ఇప్పుడు ఏమన్నాడు, అంక శ్రేణిలో మొదటి n పదముల మొత్తమును కనుగొని సూత్రం రాసి అందులో పదములను వివరింపు. సో మొదటి n పదాల మొత్తం అంటే ఇదనమాట, సిగ్మా కలుపుతున్నాం. సో ఇది కలపడానికి సింబల్. ఓకే, సో దాని విలువ ఇంత, ఈ సూత్రాన్ని రాసాం. ఇప్పుడు ఇందులో ఉండే చరరాశులను వివరించాలి. n అనేది ఇందులో ఉండే పదాల సంఖ్య, a అనేది తొలి పదం విలువ, n-1 ఇందులో n అనేది చెప్పేస్తాం పదాల సంఖ్య, d అనేది పదాంతరం, ఈ అక్క శ్రేణికి పదాంతరం అన్నమాట. సో అవి ఏమిటో రాద్దాం. ఇందులో ఇది 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 మొదటి అంక శ్రేణిలోని మొదటి n పదాల మొత్తం. ఓకే, మొత్తం ఇక్కడ n is equal to పదాల సంఖ్య, a is equal to తొలి పదం అంటే మొదటి పదం అన్నమాట. d ఏమిటి, పదాంతరం. ఓకే, దీన్నే కామన్ డిఫరెన్స్, ఉమ్మడి భేదం అని కూడా అంటారు. సో ఈ విధంగా సూత్రాన్ని రాసి అందులోని చరరాశుల్ని వివరించాం. ఓకే, నౌ తర్వాత ప్రశ్న చూద్దాం. పన్నెండు, a -4 2, b 2 -4 మరియు c 12 6 శీర్షాలుగా గల త్రిభుజము లంబకోణ త్రిభుజము అని చూపండి. లంబకోణ త్రిభుజం అంటే ఏమిటి? అందులోని భుజాలు పైథాగరస్ సూత్రాన్ని అవి అమలు పరుస్తాయి. అందువల్ల ఈ 3 శీర్షాలతో ఏర్పడే త్రిభుజంలోని భుజాల పొడవులను కనుక్కుందాం. అంటే ఏబి, ఏసి, బీసీలు కనుక్కుందాం. వాటి మధ్య ఒకదాని వర్గం మిగతా రెండు రేఖాఖండాల వర్గాల మొత్తాన్ని సమానం అయితే అప్పుడు ఆ త్రిభుజం లంబకోణ త్రిభుజం అవుతుంది. అందువల్ల ఏబి, ఏసి, బీసీలను కనుక్కుందాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ మనకి ఒక త్రిభుజం ఇచ్చారు. అందులోని ఏబిసిలు శీర్షాలు, ఇది ఏయో బియో సియో తెలియదు. ముందర కనుక్కొని దాని ప్రకారం మనం చెప్పగలం. వీటి ఏబిబిసి సిఎల్ వీలు కనుక్కుంటే తర్వాత నుంచి మనకి ఏది కర్ణమో తెలుస్తుంది, అప్పుడు మనం చెప్పచ్చు. అందువల్ల ఏబి కనుక్కుందాం, ఏబి స్క్వేర్ కనుక్కుందాం. ఏబి స్క్వేర్ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది x1 y1, ఇది x2 y2 అయితే ఏబి స్క్వేర్ ఎంత అవుతుంది? x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్. ఇది యూక్లిడియన్ డిస్టెన్స్ అంటారు. అంటే రెండు బిందువుల నిరూపకాలు తెలిస్తే అవి x1 y1, x2 y2 అనే క్రమయుగ్మాలు అయితే ఆ రెండు బిందువుల మధ్య ఉండే రేఖాఖండం యొక్క పొడవు ఎంత అవుతుంది? ఈ x పదాల అంతరం కనుక్కోండి, దాన్ని వర్గీకరించండి. అలాగే y నిరూపకాల అంతరం కనుక్కోండి, దాని అంతరాన్ని వర్గీకరించండి, ఆ రెండు వర్గాల్ని కలపండి. అప్పుడు ఏబి స్క్వేర్ అవుతుంది. అంటే ఏబి స్క్వేర్ అంటే ఏబి అనే పొడవు యొక్క ఏబిల మధ్య ఉండే రేఖాఖండం యొక్క పొడవును ఏబి అంటాం, దాని యొక్క వర్గం అనమాట. ఇది ఎంతో కనుక్కుందాం. ఇది ఎంత అవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ బదులు -4 రాయండి, బి బదులు 2 రాయండి, హోల్ స్క్వేర్ ప్లస్ y1 అంటే 2 మైనస్ y2 అంటే -4 -4 హోల్ స్క్వేర్. ఓకే, x1 - x2 అంటే -4 -2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 అంటే 2 - 4 ఓకే, హోల్ స్క్వేర్.
ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ -4 -2 -6 హోల్ స్క్వేర్ అంటే 36 ప్లస్ ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ +4 అంటే 2 + 4 అంటే 6 6 6 36 అంటే 70 ఇది 2 ఇంటూ 72 ఇది ఓకే అదిగా ఏబి స్క్వేర్ వచ్చింది తర్వాత బీసీ స్క్వేర్ సిఏ స్క్వేర్ కూడా కడదాం బీసీ స్క్వేర్ అంటే ఈ సి అనే బిందువు x3, y3 అనుకోండి అప్పుడు బీసీ స్క్వేర్ ఎంత అవుతుంది 2 - 12 హోల్ స్క్వేర్ ప్లస్ -4 -6 హోల్ స్క్వేర్ ఓకే ఇందాకట్లానే ఈ ఎక్స్ పదాల ఎక్స్ నిరూపకాల భేదం కనుక్కోవాలి 2 - 12 దాన్ని వర్గీకరించాలి ప్లస్ -4 6 భేదం కనుక్కోవాలి దాన్ని ఆ భేదాన్ని వర్గీకరించి రెండింటిని కలపాలి అప్పుడు బీసీ అనే రేఖాఖండం యొక్క పొడవు బీసీ యొక్క వర్గం వస్తుంది ఇది ఎంత అయింది -10 హోల్ స్క్వేర్ అంటే 100 ప్లస్ -4 -6 అంటే -10 హోల్ స్క్వేర్ అంటే +100 అంటే ఇది 200 ఓకే ఈ విధంగా బీసీ స్క్వేర్ వచ్చింది నెక్స్ట్ ఏసీ స్క్వేర్ కడదాం ఏబి స్క్వేర్ కట్టాం బీసీ స్క్వేర్ కట్టాం ఏసీ స్క్వేర్ కడదాం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఏ ఇది సి ఇది ఏ x1 - సి x3 వ్యక్తి అప్పుడు x1 - x3 హోల్ స్క్వేర్ కట్టాలి అంటే -4 -12 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 6 హోల్ స్క్వేర్ ఓకే ఎస్సీ స్క్వేర్ అంటే -4 లోంచి 12 తీసేయండి -12 హోల్ స్క్వేర్ ప్లస్ 2 లోంచి 6 తీసేయండి తీసేసి వర్గీకరించాలి ఇప్పుడు ఎంత -16 స్క్వేర్ అంటే 256 ప్లస్ 2 - 6 అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 16 ఇది ఎంత అయింది 272 కదా 272 అంటే 272 ఏమిటి 200 + 72 దిస్ ఈజ్ 200 + 72 200 బదులు ఏం రాయొచ్చు బీసీ స్క్వేర్ రాయొచ్చు 72 అంటే ఏబి స్క్వేర్ రాయొచ్చు అంటే ఏసీ అనేది ఏసీ ఇది ఏ కానీ ఇది సి కానీ అలా తీసుకోవచ్చు అనమాట ఏసీ అనేది కర్ణం అవుతుంది తర్వాత బీసీ ఏమో ఒక భుజం అవుతుంది రెండో భుజం ఏబి అవుతుంది ఓకే అందువల్ల మనకేమొచ్చింది ఈ కర్ణం యొక్క వర్గం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అంటే ఈ భుజం యొక్క వర్గం ప్లస్ ఏబి స్క్వేర్ అంటే ఈ భుజం యొక్క వర్గం ఓకే బీసీ స్క్వేర్ అంటే ఈ భుజం వర్గం ప్లస్ ఏబి స్క్వేర్ అంటే ఈ భుజం వర్గం ఈ రెండు వర్గాల మొత్తానికి సమానమైంది అంటే కర్ణం మీద చతురస్రం బీసీ మీద చతురస్రము ప్లస్ ఏబి మీద చతురస్రం అయింది అనమాట చతురస్రం అంటే దాని వైశాల్యం అనమాట వైశాల్యం అంటే బీసీ ఇంటూ బీసీ అవుతుంది అంటే బీసీ భుజంగా ఉంటే చతురస్రం యొక్క వైశాల్యం అనమాట బీసీ మీద చతురస్రం అంటే ఆ విధంగా మనకి ఏమొచ్చింది ఈ ఏబిసి అనే బిందువులు ఏబిసి అనేటువంటి ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి బి దగ్గర లంబకోణం ఉండేట్లు అందువల్ల ఏబిసి ఏమవుతుంది ఏబిసిలు ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి అని చూపించామన్నమాట శీర్షాలు గల త్రిభుజం లంబకోణ త్రిభుజం చూపించాము ఇక్కడికి సో మనం ఏం చెప్పచ్చు దేర్ ఫోర్ పైథాగరస్ సూత్రాన్ని ఏబిసిలు తృప్తిపరిచాయి therefore ABC లంబకోణ త్రిభుజం ఓకే సో ఈ విధంగా మనం ఈ ప్రశ్నకి సమాధానాన్ని పూర్తి చేసాం ఇక్కడ మనం ఏం చేసాము మనకి 3 బిందువులు ఇచ్చారు XY తలంలో 3 బిందువులు ఇచ్చారు ఏబిసి బిందువులు ఇవ్వడం అంటే వాటి నిరూపకాలు ఇచ్చారు క్రమయుగ్మాల లాగా అప్పుడు ఎప్పుడైతే 2 బిందువుల నిరూపకాలు తెలిసాయో XY నిరూపకాలు వాటి మధ్య యూక్లిడియన్ దూరాన్ని కనుక్కోగలం అదేమిటి ఏబి ఇది యూక్లిడియన్ డిస్టెన్స్ అంటారు యూక్లిడియన్ దూరానికి సూత్రం 2 బిందువుల మధ్య ఉండే యూక్లిడియన్ దూరానికి సూత్రం యూక్లిడియన్ దూరం అంటే ఏబిలో ఒక రేఖాఖండంతో కలిపితే
ఆ రేఖాఖండం యొక్క పొడవు అనమాట. దీని యొక్క వర్గమూలం ఆ రేఖాఖండం ఏబి అనేది దీని యొక్క వర్గం, దీనికి వర్గమూలం తీసుకోవాలి. అది ఏబి పొడవుని ఇస్తుంది. ఆ విధంగా ఏబి ఇచ్చారు కనుక మనం ఏబి స్క్వేర్ కనుక్కోవచ్చు. ఇది యూక్లిడియన్ డిస్టెన్స్ కి సూత్రం. అది వాడి ఏబి స్క్వేర్ కనుక్కున్నాం. అలాగే బీసీ స్క్వేర్ కూడా కనుక్కున్నాం. బీసీల నిరూపకాలు తెలుసుకున్నాం, బీసీ స్క్వేర్ కనుక్కున్నాం. అట్లానే ఏసీ నిరూపకాలు తెలుసుకున్నాం, ఏసీ స్క్వేర్ కనుక్కున్నాం. ఇందులో ఏమైంది? ఏసీ స్క్వేర్ అనేటువంటిది బీసీ స్క్వేర్ ఏబి స్క్వేర్ యొక్క మొత్తానికి సమానమైంది. అంటే అంటే ఏసీ స్క్వేర్ ని కర్ణంగా తీసుకుంటూ ఏబిబిసిల్ని మిగతా రెండు భుజాలుగా తీసుకుంటూ ఒక త్రిభుజాన్ని ఏర్పరిస్తే అప్పుడు యాంగిల్ బి అనేటువంటిది లంబకోణం అవుతుంది అనమాట. ఈ ఈ ఈ సంబంధం ఏసీ స్క్వేర్ ఇప్పుడు బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ అంటే కర్ణము స్క్వేర్ ఇప్పుడు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అనమాట. అంటే అర్థం ఈ యాంగిల్ బి అనేటువంటిది లంబకోణం అని అర్థం అనమాట. అంటే వైదాక సూత్రం ఇది మనకి చెప్తుంది. ఆ విధంగా ఏబిసిలు ఏం చేస్తున్నాయి? ఒక లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నాయి. ఏబిసిలు ఇచ్చిన బిందువులు ఏబిసిలు లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరుస్తున్నాయి. Therefore, త్రిభుజం ఏబిసి లంబకోణ త్రిభుజం. ఆఫ్ కోర్స్ యాంగిల్ బి ఇస్ ఈక్వల్ టు లంబకోణం అంటే సమకోణం అంటే 90 డిగ్రీస్ అనమాట. ఓకే, లంబకోణం. యా. సో మనం ఈ లెక్కని పూర్తి చేస్తాం. తర్వాత చూద్దాం. 12వ లెక్కని పూర్తి చేస్తాం. 13వ చూద్దాం. పి ఆఫ్ ఎక్స్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 వర్గ బహుపదికి రేఖాచిత్రమును గీచి దాని నుండి ఆ బహుపది శూన్యములను కనుగొనము. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 అనే వర్గ బహుపది. ఇది 12వ లెక్క యొక్క అనుకుంటా. ప్రశ్న 12 13. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 3 వర్గ బహుపదికి రేఖాచిత్రమును గీచి దాని నుండి బహుపది శూన్యమును కనుగొనము. సో 13. సుమ సో దీనికి రేఖాచిత్రాన్ని గీయాలి. రేఖాచిత్రాన్ని గీయాలి. రేఖాచిత్రం అంటే గ్రాఫ్ అన్నమాట. దీని ముందర కొంత మనం కొంచెం ఒక రఫ్ వర్క్ కొంత చేయాలి. అదేమిటి? దిస్ ఇస్ ఈక్వల్ టు దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేస్తే పూర్తిగా వర్గీకరిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 అంటే ప్లస్ 1 ఏ స్క్వేర్ ప్లస్ 2ab అన్నమాట ప్లస్ బి స్క్వేర్ 1 స్క్వేర్ అవుతుంది. అంటే దీనికి ఈ రెండింటికి ఒకటిని కలిపాను, ఒకటిని తీసేయాలి. -3 -1 ఆ విధంగా ఇది దీనికి సమానం అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ని 2x ఇంటూ 1 రాయొచ్చు, 2 ఇంటూ దిస్ ఎక్స్ ఇంటూ 1 రాయొచ్చు, 2x రాస్తే 2x ఇంటూ 1 2x అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ టర్మ్ ఇవ్వండి. అందులో ఇక్కడ ఒకటి కలిపేమన్నమాట, ఒకటి తీసేయాలి. -3 ఉంది. అంటే దీనికి అర్థం ఇదెంత? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ -4 అనమాట. ఓకే. ఇప్పుడు రేఖాచిత్రం గీయాలి. ఎలా గీస్తాం? ఇప్పుడు ఇక్కడ చిత్తుపటం గీద్దాం. ముందర చిత్తుపటం, రఫ్ ఫిగర్, చిత్తుపటం. అప్పుడు గీసి దాన్ని బట్టి అసలైంది గీయచ్చు. చిత్తుపటం ఎలా గీస్తాం? ఇక్కడ ఎక్స్ ప్లస్ ఇక్కడ దీన్ని ఇది వై అనమాట. వై అని తీసుకోవాలి. అంటే -4 ఎవరు పట్టుకొస్తే y ప్లస్ 4 అనమాట ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఎక్స్ దేనికి 0 అవుతుంది? ఎక్స్ ప్లస్ 1 దేనికి 0 అవుతుంది? -1కి 0 అవుతుంది. y ప్లస్ 4 దేనికి 0 అవుతుంది? -4కి 0 అవుతుంది. అంటే ఈ బిందువుని మీరు గుర్తించాలి. -1 -4 ఎక్కడ ఉంటుంది? -1 ఇక్కడ ఉంటుంది, -4 ఇక్కడ ఉంటుంది. ఇది y నిరూపకం. ఇది x అక్షం అనమాట, ఇది y అక్షం.
ఇది ధనాత్మకం, ఇది ధనాత్మకం, కింద పక్క రుణాత్మకం, ఎడం పక్క రుణాత్మకం. ఓకే, -1 ఇది, -4 అంటే వైన రూపం ఇది, అందువల్ల ఇది ఈ బిందువు అనమాట. ఇది వర్టెక్స్ అయితే కనుక వి అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, తర్వాత అంటే ఈ పెరావలయం అంటాం దీన్ని. ఇటువంటి ఆకారం ఉన్నదాన్ని పెరావలయం అంటాం. ఓకే, y మైనస్ కే ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ కే హోల్స్, వై మైనస్ కే కూడా ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈ రూపంలో ఉంటే వై కూడా ఎక్స్ స్క్వేర్ రూపం అనమాట ఇది. అంటే హెచ్కల్ దూరం సున్నా లేనప్పుడు వై కూడా ఎక్స్ స్క్వేర్ రూపం, ఇది పెరావలయం. సో ఇది సామాన్య రూపం అనమాట. అప్పుడు అప్పుడు అంటే దీనికి కేంద్రాన్ని కేని కేంద్రం అంటారు, కేని కేంద్రం అంటారు, ఇక శీర్షం అంటారు. అప్పుడు వై కూడా ఎక్స్ స్క్వేర్ అంటే ఇలా ఉంటుంది. ఇది ఈ బిందువు దీని శీర్షం కనుక అది ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది, సుమారుగా ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. ఓకే, అది కొంచెం కొంచెం వాల్ ఎక్కువ ఉండాలి. ఆ, అంటే ఇలాగ వై హెచ్ ఈక్వల్ టు లైక్ ఎక్స్ ఈక్వల్ టు -1 తీసుకుంటే ఈ అక్షం ఆ, దాని గుండా అది దాని గుండా అది ఎక్స్ ఈక్వల్ టు తీసుకుంటే ఎక్స్ ఈక్వల్ టు -1 దాని గుండా దాని దృష్ట్యా ఈ అక్షం అది సౌష్ఠవంగా ఉంటుంది. ఏ? అందువల్ల అందువల్ల ఒక సుమారు మనకి దీనికి ఇది దీని యొక్క ఆ, శూ- ఆ, ఆ, శూన్యాన్ని కనుక్కోమన్నారు. అంటే ఇది ఎక్స్ అక్షాన్ని ఎక్కడ తాకుతుందో కనుక్కోవాలన్నమాట. ఎక్స్ అక్షాన్ని ఇక్కడ ఒక చోట తాగుతుంది, ఇక్కడ ఒక చోట తాగుతుంది, వాటి కనుక్కోవాలన్నమాట. అంటే ఆ, అంటే ఆ, ఇప్పుడు అదేమైపోతుందంటే ఇది వై కూడా ఎక్స్ స్క్వేర్ అంటే ఇలా ఉంటుంది, వై కూడా ఎక్స్ స్క్వేర్ అలా ఉంటుంది. అంటే పెద్దగా తీసుకుంటే ఇలా వస్తుంది అన్నమాట సుమారు. తర్వాత దాన్ని కిందకి ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ ఎడం పక్కకి ట్రాన్స్లేట్ చేయాలి, వర్టికల్ గా ట్రాన్స్లేట్ చేయాలి, హారిజాంటల్ గా ట్రాన్స్లేట్ చేయాలి, అప్పుడు ఇది వస్తుంది. ఓకే, సో 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 సుమారు ఇది ఎంత అవుతుంది, y+4 = 0 అంటే y కూడా -4 అనమాట. y కూడా -4 అంటే ఇది ఇది 0 ఎప్పుడు అవుతుంది, x కూడా -1 పెడితే ఇది 0 అవుతుంది. ఓకే, ఇంకా ఎప్పుడు 0 అవుతుంది, ఆ, ఇది చూద్దాం. సో x+1 = 0, x+1 హోల్ స్క్వేర్ = 0 అంటే ఏమొస్తుంది మనకి, దిస్ ఇంప్లాయిస్ x = -1. ఓకే, ఈ -1 ఇక్కడ పెడితే y ఎంత అవుతుంది, -4 అవుతుంది. ఓకే, ఆ, ఓకే, దీనివల్ల మనకి ఏం ఒరగట్లేదు. ఓకే, ఇది గీసి అప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ తోనే మీరు ఆ, మిగతా ఈ రెండు బిందువుల్ని కనుక్కోవాలి. వాడికి ఒక పేర్లు పెడదాం, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి అని ట్రయల్ అండ్ ఎర్రర్ తోనే కనుక్కోవాలి. ఎక్స్ ఈక్వల్ టు 2, 3, 4 అలా తీసుకుంటూ ఉండాలి. ఓకే, అది వెయిట్ మధ్య ఉందో మనకి తెలియదు, అది తీసుకుని వాటి విలువను బట్టి చేయాలి. ఓకే, మనకి వచ్చింది ఏమిటి, y = x² + 2x - 3 మనకి ఇచ్చింది ఇది x². సో ఓకే, నౌ ఏం కనుక్కోమన్నారు, గీచి దాని నుండి ఆ బహుపది శూన్యములు కనుగొనము. ఓకే, శూన్యాలు కనుక్కోవాలి. శూన్యాలు కనుక్కోవడం అంటే రూట్స్ కనుక్కోవడం అనమాట.
ఆ, మనం ఇక్కడ ఈ వక్రం యొక్క శీర్షాన్ని కనుక్కున్నాం. వి ఈక్వల్ టు -1 -4 అని వచ్చింది. తర్వాత ఆ, ఇక్కడి నుంచి వై సున్నా అయ్యేటువంటి ఎక్స్ విలువను కనుక్కోవాలి. మీరు ఈ వర్కింగ్ చేస్తే అప్పుడు వై కూడా సున్నా అనమాట. ఈ 4ని యువతల పట్టుకొస్తే x+1² -4 అవుతుంది. ఇది సున్నా ఎప్పుడు అవుతుంది? ఈ 4 యువతలు వస్తుంది అనమాట. ఈ సున్నా అయినప్పుడు ఈ 4 యువతలకు వస్తుంది. ఇక్కడ నుంచి ఏమొస్తుంది? ఇక్కడ x+1 ఏమవుతుంది? దీని స్క్వేర్ రూట్ అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే +or-2 ఉంటాయి. ఇవన్నీ అక్కడి నుంచి ఏమొస్తుంది? x+1 ఇప్పుడు x+2 తీసుకోవచ్చు. అప్పుడు x ఏమో 1 వస్తుంది. x+1 ఇక్కడ -2 తీసుకుంటే x ఇప్పుడు -3 వస్తుంది. ఇది ఆల్జీబ్రా నుంచి వచ్చే ఎక్స్ విలువలు. ఆల్జీబ్రా నుంచి వచ్చే y యొక్క శూన్య విలువలు, ఇచ్చిన బహుపది యొక్క శూన్యం విలువలు అనమాట. ఈ ఎక్స్ విలువలకి ఇచ్చిన బహుపది శూన్యం అవుతుంది. కానీ గ్రాఫ్ నుంచి ఎట్లాగా అంటే ఈ శూన్యం విలువలకి మనము అటు ఇటు కొన్ని విలువలు తీసుకుని ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారానే నిర్ణయించగలం. ఓకే, అందువల్ల ఇక్కడ ఎక్స్ ఏంటి? 1 -3 అయ్యాయి. దానికి రెండు పక్కల తీసుకోండి. -2 -3 తీసుకోండి. ఎక్స్ ఏమో -3 అయినప్పుడు అంటే ఎక్స్ ఇప్పుడు -4 తీసుకోండి, -2 తీసుకోండి, -3 తీసుకోండి. అలాగే ఎక్స్ ఇప్పుడు ఒకటి ఒక శూన్యం అవుతుందని వచ్చింది. ఎక్స్ 1 తీసుకోండి, అలాగే ఎక్స్ సున్నా, దాని ముందు సున్నా తీసుకోండి, దాని పక్కన 2 తీసుకోండి. వీటికి అనుగుణంగా వై విలువలు కనుక్కోవాలి. ఇక్కడ ఈ వై ఏమవుతుంది? x+1² అంటే ఇందాక మొట్టమొదటిలోనే ఇచ్చారు, మనం చూసాం. ఈ 4 విలువలు చూస్తే ఏమవుతుంది? x² + 2x, ఇక్కడ +1 -4 అంటే -3. అది ఇచ్చిన ద్విఘాత బహుపది. సో వీటిలో ఈ ఎక్స్ విలువల్ని ప్రతిక్షేపిస్తే వై విలువలు వస్తాయి. వీటికి అనుగుణంగా మీరు బిందువుల్ని ఈ నిరూపకాక్షాల మీద నిర్ణయించినటువంటి తలంలో ఈ బిందువులు గుర్తించాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు -4/5 గుణించాలి. అంటే ఇక్కడ వక్రం తప్పు గీసాను నేను. అంటే సరిగ్గా గీస్తే మీకు ఇలా వస్తుంది. వక్రం అనేటువంటిది ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది. ఓకే, మీరు ఈ స్కేల్ సరిగ్గా తీసుకుని ప్రతి సెంటీమీటర్ ఒక యూనిట్ ని సూచిస్తుంది తీసుకుంటే, అప్పుడు వైయక్ష మీద ఎక్స్ మీద స్కేల్ సరిగ్గా తీసుకుంటే అప్పుడు మీకు బాగా వస్తుంది. అప్పుడు -4/5 గుర్తించండి. -4/5 ఇక్కడ ఎక్కడో ఉంటుంది. తర్వాత ఏమో -3 0 ఇక్కడ ఉంటుంది. ఇది అట్లానే -2 3 -3 అంటే -2 -3 ఇక్కడ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది -3 అవుతుంది. అట్లనే -2 -3 ఇది అయిపోయింది. తర్వాత 0 -3, ఇది 0 -3 అంటే ఇది. ఓకే, ఇది 0 -3. తర్వాత 0 1 0 1 అంటే నో 0 -3 అంటే x అక్షం మీద తీసుకోవాలి. x అక్షం మీద 0, y అక్షం మీద -3. ఇది కరెక్టే. తర్వాత 1 0 1 0 అంటే ఇది 1 0. ఈ బిందువు 1 0 అనమాట. 1 0 అనమాట. ఐఎమ్ సారీ. బి ఇది అవ్వదు, ఇది అవ్వదు. ఇది 1 0, ఇది 1 0, ఇది 1 0. ఓకే, ఇది 1 0. ఓకే, ఇది ఇక్కడ 2 ఇక్కడ ఎక్కడ ఉంటుంది? 2 5 2 5 అంటే ఇది కూడా ఈ వక్రం ఏదో ఇలాగ ఏదో ఉంటుంది అనమాట. ఇట్లా వస్తుంది. ఓకే, సో ఈ బిందువు ఏమిటి? 5,2 5,2 అనమాట. 5, 2,5 2,5 x నిరూపకం 2, y నిరూపకం 5 అనమాట. అంటే మీరు మీరు ఇక్కడ ఏమిటి స్కేళ్ళను సరిగ్గా తీసుకున్నప్పుడు వక్రం చక్కగా వస్తుంది. స్కేళ్ళను అప్పుడు ఇలా ఈ బిందువుల్ని దీని మీద ఈ బిందువులని మీరు ఫస్ట్ 5 బిందువులు ఉన్నాయి, 6 బిందువులు ఉన్నాయి. 1 2 3 4 5 6. వీటిని సున్నిత ఒక స్మూత్ కర్వ్ తో కలపాలి. కలిపితే అప్పుడు మీకు ఇచ్చిన బహుపదికి రేఖాచిత్రం వస్తుంది అనమాట. అంటే ముందర మీకు మీరు తీసుకున్నటువంటి వక్రానికి కొన్ని ఎక్స్ విలువలు తీసుకుని అనుగుణంగా వై విలువని గణించాలి. అప్పుడు XY నిరూపకాలని తో బిందువులు ఏర్పడతాయి. -4/5 -3 0 అలాగా. ఆ బిందువుల్ని ఇదేమో క్యాపిటల్ ఏ అనుకోండి బిందువు, ఇది క్యాపిటల్ బి అనుకోండి, క్యాపిటల్ సి అలాగనమాట పేరు పెట్టచ్చు. ఇక్కడ క్యాపిటల్ బి అనుకున్నాను, ఏ అనుకున్నాను ఆల్రెడీ. అందువల్ల దీనికి ఇంకో పేరు ఇవ్వండి. ఇదేదో డి అనుకోండి, ఇది డి. అట్లా అనుకుని ఈ బిందువులన్నింటినీ గుర్తించి వాటిని నున్నని వక్రంతో కలపాలి. ఓకే, అప్పుడు ఈ ఎక్స్ అక్షాన్ని ఏవైతే తాకుతాయో
ఆ బిందువులు ఇచ్చిన బహుపదికి శూన్యాలను ఇస్తాయి. గ్రాఫ్‌ని చక్కగా గీస్తే వాటిని కనుక్కోవచ్చు. ఓకే. నేను చిత్తుగా గీశాను. ఎగ్జాక్ట్‌గా గీయడం ఇక్కడ కుదరట్లేదు. మీరు ప్రయత్నించండి. ఓకే. థాంక్ యూ. నేను ఇక్కడితో ఇవాళ ఈ ప్రశ్నతో సమాధానాన్ని ఆపేస్తాను. ఈ ప్రశ్న సమాధానంతో వచ్చే పాఠంలో మిగతావి చర్చిద్దాం. థాంక్ యూ.